హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ మధ్య మార్కెట్ చూస్తుంటే కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది. కరెక్ట్, మీకు కూడా? నాకైతే కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది. ఒక రోజు గ్రీన్, మరొక రోజు రెడ్, మరొక రోజు హై గ్రీన్, మరొక రోజు డీప్ రెడ్. ఇలా గ్లోబల్ క్యూస్, పర్టికులర్ గా వార్స్ అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్, ఇలా అన్ప్రిడిక్టబుల్ మూమెంట్స్ వల్ల చాలా మంది మనం కామ్ గా ఉండలేకపోతున్నాం. ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ కూడా కొన్ని రోజుల నుండి ఒక అన్ఈజీనెస్ అనిపిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ మళ్ళీ ఫోకస్ లోకి వస్తుందండి. అదే మన డివిడెండ్ స్టాక్స్. మనందరం మార్కెట్ లో ఒక కామన్ డౌట్ అడుగుతూ ఉంటాం, రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ కన్సిస్టెంట్ గా మార్కెట్ నుండి ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలి అని. మార్కెట్ ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. మార్కెట్ లో జరిగే ప్రతి సంఘటన కూడా మనల్ని అయితే కుదుపు లేదా ఎప్రిసియేషన్ వైపు నడిపిస్తా ఉంటాయి. ఇలా ఈ రోజువారీ ప్రైస్ స్వింగ్స్ అనేవి మన చేతుల్లో, అసలు మన కంట్రోల్లో ఉండనే ఉండవు. కానీ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ మాత్రం మన చేతిలో ఉంటుంది, ఉండాలి కూడా ఫ్రెండ్స్. పోర్ట్ఫోలియో స్ట్రాటజీలో మనం గనక ప్రాపర్ డైవర్సిఫికేషన్, అసెట్ అలొకేషన్ గనక మన చేతుల్లో పెట్టుకుని ప్రాపర్ టైం పేషెన్సీ సెట్ చేసుకుని దీనికి ఎస్ఐపి మెథడ్ కూడా అప్లోడ్ చేసుకుని వెళ్తే మంచి లాభాలు అయితే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మార్కెట్ లో రకరకాల పోర్ట్ఫోలియో థీమ్స్ మార్కెట్ లో ఉన్నాయి కదా, అలాంటి వాటిల్లో చాలా ముఖ్యమైనది డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ అండి. ఎందుకు ఈ డివిడెండ్ స్టాక్స్ ఇంపార్టెంట్ అంటే, మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్కమ్ ఫ్లో వస్తుంటుంది, కొంచెం తక్కువైనప్పటికీ షార్ట్ టర్మ్ ప్రైస్ టెన్షన్ ని కాస్త తగ్గిస్తుంది, పోర్ట్ఫోలియోకి ఒక కుషన్ లాగా పనిచేస్తుంది, అండ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఫీలింగ్ ఇస్తుంది. అండ్ ఫ్రెండ్స్, డివిడెండ్ అంటే కంపెనీ ప్రాఫిట్ లో ఒక భాగం మనకి ఇవ్వటం, అంటే కంపెనీ ఎర్న్ చేస్తే మనకు కూడా ఒక షేర్ వస్తుంది అనమాట. నైస్ కదా. ఈ వీడియోలో ముఖ్యంగా మన ఈ మార్చి 2026 లో డివిడెండ్ ప్రకటించిన 5 స్టాక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందామండి. మన లిస్ట్ లో ఈ ఫస్ట్ కంపెనీ కాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్. మనం చాలా సార్లు ఈ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం మనందరం. డివిడెండ్ లవర్స్ కి ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. 3rd February 2026 ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st December 2025 కోసం ₹5.25 ఫైనల్ డివిడెండ్ పర్ షేర్ కి డివిడెండ్ ని అనౌన్స్ చేసింది. ఇది 105% డివిడెండ్ పేఅవుట్ కు సమానం. రికార్డ్ డేట్ అయితే 23rd March 2026. ఈ తేదీకి ముందు మన షేర్స్ ఏదైతే ఉన్నాయో హోల్డ్ చేయాలి, అప్పుడే ఈ డివిడెండ్ వస్తాయి అనమాట. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే 19th and 20th లోపు కొంటే మన 23rd లోపుకి మన డిమాట్ అకౌంట్ లోకి వస్తాయి. కాబట్టి ఈ తేదీకి ముందు మనం షేర్ హోల్డ్ చేస్తేనే మనకి డివిడెండ్ వస్తుందండి. ఇది మాత్రమే కాదు, కరెంట్ ఇయర్ 2025 ఇప్పటికే కంపెనీ 11th August 2025 ₹3.50 ఇంటీరియం డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. అంటే కన్సిస్టెంట్ డివిడెండ్ పేర్ అనమాట కంపెనీ. 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 53 డివిడెండ్లను కంపెనీ ప్రకటించిందండి. లాంగ్ టర్మ్ డివిడెండ్ హిస్టరీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, కంపెనీ ఒక లూబ్రికెంట్ కంపెనీ. ఇది గ్లోబల్ బ్రాండ్ కాస్ట్రాల్ కు చెందిన ఒక సబ్సిడరీ మరియు BP బ్రిటిష్ పెట్రోలియం గ్రూప్ లో ఒక భాగం. 1910 నుండి మన భారత మార్కెట్ లోకి ప్రెజెన్స్ ఉందండి. కంపెనీ మెయిన్ గా ఇంజన్ ఆయిల్స్, ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్స్, స్పెషల్ ఆటోమోటివ్ ప్రొడక్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆయిల్స్ అండ్ గ్రీజెస్ ని, అండ్ ఆటోమొబైల్ అండ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ రెండిట్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. బట్ ఫ్రెండ్స్, డివిడెండ్ కోసం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. కంపెనీ ఫండమెంటల్స్, గ్రోత్ అవుట్లుక్ కూడా కాస్త చెక్ చేయండి. ఈ స్టాక్ ని ఒకవేళ మీరు తీసుకుంటే మీ పోర్ట్ఫోలియోలో ఎంత అలొకేషన్ తో తీసుకుంటారో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి స్టాక్ ఇన్సైట్స్ ని రెగ్యులర్ గా క్యాచ్ చేయడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన లిస్ట్ లో రెండో కంపెనీ నాప్రాల్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అండి. కన్సిస్టెంట్ డివిడెండ్ హిస్టరీ ఉన్న ఈ కంపెనీ తాజాగా ఇంటీరియం డివిడెండ్ ని అనౌన్స్ చేసింది. 25th February 2026 బోర్డ్ మీటింగ్ ప్రకారం ₹3 ఇంటీరియం డివిడెండ్ ని పర్ షేర్ ప్రకటించింది. ఇది ఫేస్ వాల్యూ పై 30% కు సమానం. రికార్డ్ డేట్ అయితే 4th March 2026. ఈ తేదీకి ముందు షేర్స్ కనుక మన డిమాట్ అకౌంట్ లకు ఉంటే డివిడెండ్ ఎలిజిబిలిటీ వస్తుందండి. 2001 నుండి ఇప్పటి వరకు మొత్తం 24 డివిడెండ్స్ ని అనౌన్స్ చేసింది. ఇది కన్సిస్టెంట్ డివిడెండ్ పేఅవుట్ హిస్టరీ ఉన్న కంపెనీ అని చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తుంది కదా. నాప్రాల్ ఇన్వెస్ట్మెంట్స్ గతంలో నేషనల్ పారాడాక్స్ గా పేరుండిందండి. ఇది ప్రముఖ వాడియా గ్రూప్ లో ఒక భాగం. ప్రస్తుతం ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. కంపెనీ ప్రధానంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, కార్పొరేట్ లెండింగ్ పై దృష్టి సారిస్తుంది. 2023 రీస్ట్రక్చరింగ్ తర్వాత కెమికల్ మ్యానుఫ్యాక్చర్ నుండి పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ ఆపరేషన్స్ వైపు మారింది. బట్ ఫ్రెండ్స్, NBFC సెక్టార్ లో రిస్కులు అండ్ బ్యాలెన్స్ షీట్లు స్ట్రెంగ్త్ ని క్రమం తప్పకుండా మనం అనలైజ్ చేయాలి. షార్ట్ రిపోర్ట్ కోసం కామెంట్స్ లో టైప్ చేయండి. బ్రీఫ్ రిపోర్ట్ ను నేను మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఇక మన లిస్ట్ లో మూడో స్టాక్ SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇన్సూరెన్స్ సెక్టార్ లో స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉన్న ఈ కంపెనీ తాజాగా ఇంటీరియం డివిడెండ్ ని అనౌన్స్ చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026 కోసం ₹2.70 ఇంటీరియం డివిడెండ్ పర్ ఈక్విటీ షేర్ మన SBI లైఫ్ అనౌన్స్ చేసిందండి. ఫేస్ వాల్యూ అయితే ₹10 ప్రతి షేర్ కు. ఇది 27% కు సమానం అనమాట. రికార్డ్ డేట్ అయితే 6th March 2026 మన ఫ్రైడే వచ్చింది. ఈ తేదీకి ముందు మన షేర్స్ డిమాట్ అకౌంట్ లో ఉంటే ఈ డివిడెండ్ ని మనం పొందొచ్చు. 2018 నుండి ఇప్పటి వరకు మొత్తం 8 డివిడెండ్ ను కంపెనీ ప్రకటించింది. ఒక కన్సిస్టెంట్ డివిడెండ్ పేర్ గా మనకి అర్థం చేసుకోవచ్చు. కంపెనీ గురించి చూస్తే SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 2000 సంవత్సరంలో స్థాపించబడింది. మనందరూ తెలిసిందే కదా.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బిఎన్పి పార్బస్ కార్డిఫ్ జాయింట్ వెంచర్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ లో లీడింగ్ ప్లేయర్ గా అయితే ఉంది. ఇప్పుడు కంపెనీ అయితే ప్రొటెక్షన్ ప్లాన్స్, సేవింగ్ ప్లాన్స్, యూలిప్స్, రిటైర్మెంట్ ప్రొడక్ట్స్ అండ్ ఇండివిడ్యువల్ అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ పెరుగుతున్న మన భారత మార్కెట్ లో లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ అయితే కనపడుతుందండి. బట్ ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ఒక లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ స్టోరీ కాబట్టి షార్ట్ టర్మ్ డివిడెండ్ కోసం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. కంపెనీ గ్రోత్ ఏంటి, ఏపీఈ గ్రోత్ ఏంటి అండ్ విఎన్బి మార్జిన్స్ కూడా అనలైజ్ చేయండి తప్పకుండా. ఒకవేళ మీ అనాలిసిస్ లో ఇది ఫైనలైజ్ అయితే ఎంత స్టాక్ ఎలకేషన్ తో దీన్ని మీరు తీసుకుంటారో కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ డివిడెండ్స్ అప్డేట్ కోసం మన వీడియోను కంటిన్యూ చేయండి. ఈ వీడియో ఇప్పటి వరకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మన లిస్ట్ లో 4వ కంపెనీ 80 జ్యువెలర్స్ లిమిటెడ్ అండి. స్మాల్ డివిడెండ్ అయినప్పటికీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ కంపెనీలో. ఇది లిస్టింగ్ తర్వాత మొదటిసారి తన డివిడెండ్ ని అనౌన్స్ చేస్తుంది. 25th ఫిబ్రవరి 2026 బోర్డ్ మీటింగ్ తర్వాత కంపెనీ ప్రకటించింది ఫైనాన్షియల్ ఇయర్ 2020-26 కోసం 0.1 ఇంటీరియం డివిడెండ్ ని పర్ షేర్ ఈక్విటీ అంటే 10 పైసలు అన్నమాట షేర్ కి అనౌన్స్ చేసింది. ఇది 1% కు సమానం ఫేస్ వాల్యూతో. రికార్డ్ డేట్ అయితే 7th మార్చ్ 2026. ఈ తేదీకి ముందు ఎవరికైతే డిమాట్ అకౌంట్ లోకి షేర్లు ఉంటాయో వారందరికీ ఈ డివిడెండ్ మనం పొందొచ్చు. ఒక స్పెషల్ హైలైట్ ఏంటంటే ఏప్రిల్ 2022 లో లిస్టింగ్ అయిన తర్వాత ఇదే మొదటి డివిడెండ్ డిక్లరేషన్. అంటే షేర్ హోల్డర్స్ కి ఫస్ట్ క్యాష్ రివార్డ్ అన్నమాట. కంపెనీ గురించి చూస్తే ముఖ్యంగా గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, ప్లాటినం జ్యువెలరీ అండ్ వాచెస్ లో ట్రేడింగ్ వ్యాపారం చేస్తుందండి. ఇది అనూప్ చంద్, తిలక్ చంద్ జ్యువెలర్స్ బ్రాండ్ కింద కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కంపెనీ మాస్టర్ ఫ్రాంచైజీగా పనిచేస్తుందండి. సెగ్మెంట్లు అయితే B2B, రీటైల్, హోల్సేల్, హై ఎండ్ నుండి మిడ్ మార్కెట్ లగ్జరీ సెగ్మెంట్ వరకు ఫోకస్ చేస్తుంది. డివిడెండ్ అమౌంట్ చిన్నది అయినప్పటికీ కంపెనీ షేర్ హోల్డర్స్ ఫ్రెండ్లీ అప్రోచ్ అయితే ప్రారంభించింది అన్న సిగ్నల్ గా ఈ కంపెనీ చూడొచ్చు. బట్ ఫ్రెండ్స్, స్మాల్ క్యాప్ అండ్ న్యూలీ లిస్టెడ్ కంపెనీస్ లో వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. బిజినెస్ గ్రోత్ ఏంటి, మార్జిన్స్ ఏంటి, డిమాండ్ ట్రెండ్స్ ను కూడా అనలైజ్ చేయండి. నెక్స్ట్ మన లిస్ట్ లో ఫైనల్ కంపెనీ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అండి. గతంలో చాలా సార్లు మనం ఈ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం కదా. పిఎస్సి సెక్టార్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్న ఈ కంపెనీ సెకండ్ ఇంటీరియం డివిడెండ్ పై అప్డేట్ ఇచ్చింది. 17th ఫిబ్రవరి 2026 కంపెనీ అనౌన్స్మెంట్ చేసింది డివిడెండ్ కోసం. FY 25-26 కోసం సెకండ్ ఇంటీరియం డివిడెండ్ ని పరిగణలో తీసుకోవడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మన 26th ఫిబ్రవరి 2026 సమావేశం జరిగింది. ఇందులో డివిడెండ్ అమౌంట్ ₹1.50 అనౌన్స్ చేశారు. రికార్డ్ డేట్ అయితే 6th మార్చి 2026. అంటే ఈ తేదీకి ముందు మన డిమాట్ అకౌంట్ లో షేర్స్ ఉంటే ఈ డివిడెండ్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పటి వరకు మొత్తం కంపెనీ 47 డివిడెండ్స్ ని అనౌన్స్ చేసింది. స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ డివిడెండ్ పేయింగ్ PSU అన్నమాట. ఇంజనీర్స్ ఇండియా ఒక ప్రముఖ నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. 1965 లో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఇది ఒక లీడింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అండ్ EPC సర్వీస్ ప్రొవైడర్. బిజినెస్ ఫోకస్ చూస్తే కంపెనీ ప్రధానంగా హైడ్రో కార్బన్ సెక్టర్, పెట్రోకెమికల్స్, మెటలార్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో కాంప్రహెన్సివ్ EPC అంటే ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ సేవల్ని అందిస్తుంది. ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ పెరిగితే కనుక కంపెనీకి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ చాలా బాగా ఉంటాయండి. బట్ ఫ్రెండ్స్, PSC స్టాక్స్ పాలసీస్ అండ్ ఆర్డర్ బుక్ సైకిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎగ్జిక్యూషన్ అండ్ ఆర్డర్ ఫ్లో ఇన్ఫ్లో ట్రెండ్స్ కూడా మనం అనలైజ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్ గా మానిటర్ చేసి అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసుకుని ముందుకెళ్ళండి. అండ్ మార్చి 2026 లో మరిన్ని కంపెనీలు డివిడెండ్ చెల్లించడానికి సిద్ధమవుతున్నాయి కదా. ఈ సమయంలో మనం డివిడెండ్ మాత్రమే కాకుండా ఆ కంపెనీ వెనక ఉన్న అసలు వ్యాపారాన్ని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, రెగ్యులర్ గా డివిడెండ్ ఇచ్చే కంపెనీ అనేది ఒక బెటర్ ఇండికేషన్. మనకి సాధారణంగా కంపెనీ బాగా పనిచేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. షేర్ హోల్డర్స్ కి వాల్యూ ఇస్తుందని కూడా మనకి సూచిస్తుంది. కానీ అంతటితో సరిపోదు. బిజినెస్ స్ట్రాంగ్ గా ఉందా లేదా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా లేదా, ఫ్యూచర్ గ్రోత్ కి ఆపర్చునిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఈక్వల్ గా మనం ఇంపార్టెంట్ గా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేస్తే సరైన డివిడెండ్ స్టాక్స్ ఎంచుకోవటం వల్ల స్టడీ ఇన్కమ్ వస్తుంది, పోర్ట్ఫోలియో మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మార్కెట్ వాల్టాలిటీలో ఉన్నప్పుడు కూడా మనకు స్టెబిలిటీ వస్తుంది అండ్ స్టాక్ తగ్గినప్పటికీ స్టాక్ ని యాడ్ చేయాలా అన్న కాన్ఫిడెన్స్ కు మనకు ఏర్పడుతుంది. ఫైనల్ గా ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు తప్పకుండా కంపెనీ ఫండమెంటల్స్ ని, కార్పొరేట్ గవర్నెన్స్ ని అండ్ స్టాక్ వాల్యుయేషన్స్ ని పరిశీలించండి. డ్యూ డిలిజెన్స్ అనేది చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పుకున్న ఈ 5 కంపెనీల్లో మీరు ఎక్కువగా ఏది ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారో మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలియజేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని అండ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో, మరో మార్కెట్ ఇన్సైట్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.